అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. త్రేతాయుగంలో ఇదే పుష్యబహుళ అమావాస్య రోజున సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే బ్రహ్మహత్య మహాపాతకోశ నివృత్త్యర్థం పరమ పవిత్రమైనటువంటి మాండవ్యానిగా పుణ్యస్నానం ఆచరించారు. అనాది కాలం నుండి యుగాల నాటి శివలింగం నేటికి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి శివలింగం ఈ కలియుగంలో కూడా ఇదే ముహూర్తమున అంటే పుష్యబహుళ అమావాస్య ముహూర్తాన్ని స్వామివారు ఏ రోజునైతే ఇక్కడ స్వామివారు ప్రతిష్టాపన చేశారో ఆ ముహూర్తాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా కూడగలి జాగరోత్సవాలు జరుపుకుంటారు. సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన రామచంద్రమూర్తి ఈ పరమ పవిత్రమైనటువంటి మాండవ్యంలో పుణ్యస్నానం ఆచరించారు కనుక మానవ మాతృలు అనేక దుష్కర్మలు చేస్తుంటాం కనుక ఎవరైతే అమావాస్య రోజున ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారో వారికి ఇటు రామానుగ్రహం అంటే విష్ణు అనుగ్రహము, ఆ తర్వాత శివుని దర్శిస్తే శివానుగ్రహం, హరిహరుల అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు ప్రాతకాలనే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రదోషకాలంలో స్వామివారి పల్లకి సేవ, మహామంత్ర పుష్పం, తీర్థప్రసాదాలతో కార్యక్రమం పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని మనవి. జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు చేసినాము. స్నానఘట్టాలు కానీ, మహిళలకు బట్టలు మార్చుకోవడానికి కానీ, క్యూ లైన్లు కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. భక్తులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము 1 గంట ముందే స్టార్ట్ అయ్యి అశేషంగా భక్తులు వస్తున్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ వచ్చి అందరూ సహకరించి దర్శనం చేసుకొని పోగలరని మనం. జాతర ఈరోజు అమావాస్య రోజు అంటే అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది. మేము ప్రతి సంవత్సరం ఈ దేవుడిని దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్న దేవుడు అందరినీ కోరికలు తీర్చే దేవుడు. అందుకే ఇక్కడికి ప్రత్యేక నలుగుర మరి జిల్లాల నుండి, చుట్టూ గ్రామాల నుండి అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గత పాలకవర్గం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి సౌకర్యం జరగకుండా చూస్తుంది. ఎందుకంటే మేము వచ్చే భక్తులకు ఒకటే మనవి చేస్తున్నాం, ఇక్కడ కోరికలు నెరవేరుస్తాయి కాబట్టి అందరూ నిమ్మలంగా ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకొని ఈ జాతరను విజయవంతం చేయాలని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.